అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణే కావాలని కోరుకున్న తన పిల్లలకి బంగారాన్ని ఎక్కడుంచాడో తెలుసా? ముక్కుల మీద, నెత్తి మీద, మెడ మీద వేసుకొని వాటిని సన్మానించడం కాదు. ఈ లోకం వాటిని ఘనమైన స్థానాల్లో పెట్టి సన్మానిస్తారు. మెడ ఘనమైన స్థానం. ఎవరినైనా సన్మానించాలంటే దండ ఏడేస్తాం, కాలుకి వేస్తామా? దండం మెడలో వేస్తాం సన్మానానికి, అవునా? గోల్డ్ కూడా ఎక్కడ పెడతారు? ఈ సన్మాన స్థానం. ఇది గౌరవనీయమైన స్థానమే, ఇది గౌరవనీయమైన స్థానమే, అవునా? ఈ లోకంలో జనులు గౌరవనీయమైన స్థానాల్లో ధరించిన ఈ గోల్డ్ని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణే చాలనుకున్న బిడ్డల కాళ్ళ కింద పెడుతున్నాడు ఆయన. పాదాల కింద. బంగారు వీధులంటే సువర్ణమయమైన రోడ్లు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బంగారం. ఇక్కడ రోడ్లు ఉంటే ఇంకేం ఉండదు. ఈ నైట్ రోడ్డు వేసారంటే తెల్లారేటప్పటికి ఇంకేం ఉండదు. కానీ అక్కడ ఈ లోకం విలువగా ఎంచే బంగారానికి విలువ లేదు. అక్కడ కాళ్ళ కింద పెట్టేస్తాడు. పరలోకపు తారు బంగారం, పరలోకపు డాంబరు బంగారం. అందుకే చెబుతున్నా, ఒక్కడు ఉంటే చాలు అన్నీ కాళ్ళ కింద ఉంటాయి.